అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? చంద్రశేఖర్. ఏం చేస్తారన్నా? మెకానిక్, బైక్ మెకానిక్. ఇట్లా గిరాకులు ఉన్నాయి? మామూలుగా ఉన్నాయన్న. ఎండాకాలం కాబట్టి ఎండాకాలం కాబట్టి కొంచెం గిరాకులు తక్కువైనాయి. మళ్ళీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం గిరాకీ తక్కువైనాయి. ఏం లేదన్నా, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ ఎలక్షన్స్, దేశ భద్రత, దేశ యొక్క వ్యవస్థ నిర్మించే ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి పోటీ పడుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారన్న? నాకైతే బీజేపీ వస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకంటే సనాతన ధర్మం దేనికి ఉన్నదో దానికి మనం సపోర్ట్ చేయాలి. మనం దేశం బాగుంటేనే మనం బాగుంటాం. కానీ దేశం ఎవరో చేతిలో పెడితే మనం ఎట్లా బాగుంటాం అన్న? ఏదైనా కానీ మోడీ చేతిలో ఉంటేనే దేశం బాగుంటుంది అన్న. నా అభిప్రాయం అదే. నేను వేసే ఓటు కూడా అటే సార్, బీజేపీ. అంటే కేంద్రంలో 10 సంవత్సరాలు మోడీకి ఇచ్చినాం, ఈసారి కాంగ్రెస్కి ఇస్తే మేము బాగా డెవలప్ చేస్తుంటారు. కానీ ఏం డెవలప్ చేస్తారన్న? అన్ని ఉచితాలు దేనికన్నా విద్యా వైద్యం మీద పెట్టాలి. ఏదైనా ఉచితం అనేది విద్యా వైద్యం మీద పెట్టాలి. ఏది పనికిరాని మీద పెట్టేసి ఇది ఫ్రీ, బస్సు ఫ్రీ, ఆ ఫ్రీ, ఈ ఫ్రీ ఇవ్వడం కాదన్న. విద్యా వైద్యం మీద పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది. అది ఉండాలి. కానీ ప్రతి దానికి గవర్నమెంట్ ఫామ్ వాడి కోసం వీళ్ళు ఉచితాలు పెట్టడం, క్యాన్సిల్ అవ్వడం, అమలు చేసేది ఎంతమంది చేసిరన్నా? ఎంతమంది చేసి ఉంటారు? అమలు చేసిన వాళ్ళు, చక్కగా చేసిన వాళ్ళు కనీసం చూపించండి. ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు అధికారంలో రానికనే వీళ్ళు ఈ ఉచితాలు పెట్టడం, ఏం లేదు. అంటే ఇప్పుడు నల్గొండ సెగ్మెంట్ చూసినట్టయితే బీజేపీ నుంచి శారంపూర్ సైడ్ పోటీ చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచి కంచెల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ నుంచి రఘువీరెడ్డి పోటీ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నల్గొండలో బీజేపీ కనపడతలేదు. కానీ అన్న బీజేపీ అనేది క్యాండిడేట్ అవసరం లేదన్న. మోడీ చాలు, ఆయన ఫోటో చాలు. వ్యక్తిగతంగా అవసరం లేదు. దేశం కొరకు ఆయన ఒక్కటి చాలు. ఆయన ఫోటో పెట్టుకుంటే ఎవరైనా ఓటేస్తారన్న. అందరూ మోడీ అంటారు, మోడీ కోసం ఓటేస్తారా అన్న? కంపల్సరీ ఓటేస్తారన్న. కనీసం నేను చెప్తున్నా కదా, నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మొత్తం మోడీ అవా నడుస్తుందన్న. కంపల్సరీ గెలుస్తుంది అన్న. కంపల్సరీ 350, 360 సీట్లు వస్తాయన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.